హాయ్ హలో ఎట్లున్నారు మస్తుగున్నారులే. ఈరోజు కూరగాయలు తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూస్తే ఏందండి అమ్మ కూరగాయలు తీసుకుందామని ఇక తీసుకుంటున్నాము. ఇక్కడ బెండకాయ, దొండకాయ, కాకరకాయ, మిరపకాయలు, దోసకాయ అవి తప్ప ఇంకా వేరే కూరగాయలు అంటే లేవండి. నిజం చెప్తున్నా. అవును, మీకు ఎంతమందికి బెండకాయలు అంటే ఇష్టం చెప్పండి. నిజం చెప్తున్నా, నాకైతే బెండకాయలు అస్సలు ఇష్టం ఉండదు. అయినా బెండకాయ తింటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందంట కదా, నిజమేనా? ఇంకా మ్యాథ్స్ కూడా బాగా వస్తుందంట కదా. నా చిన్నప్పుడైతే బెండకాయ తినకపోతే ఇట్లా మ్యాథ్స్ రాదు అని భయపట్టించేటోళ్ళు. ఇక తింటే మ్యాథ్స్ వస్తుంది అనేటోళ్ళు, కానీ అస్సలు మ్యాథ్స్ రాదండి. ఇప్పటికైతే అస్సలు రాదు. ఆ బెండకాయ తిన్నా రాదు, తినకుండా రాదు. అది మనకు ఉండాలి అది కదా. నాకైతే ఆ మ్యాథ్స్ రాదు, ఆ బెండకాయ అసలే పోదు. అంతే మరి మీరు బెండకాయ తింటే మీకు మ్యాథ్స్ వచ్చిందా? ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నిజమైతే నాకు కామెంట్ చేయండి, అబద్ధమైన కామెంట్ చేయండి, ఎందుకంటే తెలియాలి కదా. ఇంకా మళ్ళీ దొండకాయలు తీసుకుంటుంది మా అక్క. ఏం దొండకాయలు ఏమో అబ్బా, ఈ దొండకాయలు అయితే అస్సలు నచ్చవు నాకు. ఈ కూరగాయలు నిజంగా తింటే హెల్తీ మంచిది, కానీ అస్సలు పోదు, దిగుడు అయితే అస్సలు పోదు అబ్బా, నిజం చెప్తున్నా. మరి మీకు ఇష్టమా ఈ దొండకాయ, బెండకాయ? నాకు ఇది అస్సలు పోదు. నిజం చెప్పాలంటే ఎక్కువ పప్పుచారు ఉంటే పప్పుచారుతో అబ్బా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. మరి మీరు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారా పప్పుచారు ఉంటే? నేనైతే నిజంగా లొట్టలు వేసుకొని పక్కన వడియాలు పెట్టుకొని పప్పుచారు వేసుకొని తినాలి. ఏమన్నా ఉంటుందా కదా. వడియాలంటే ఏందో కాదండి, పాపడాలు, అప్పలు ఇట్లా సంథింగ్ ఉండాలన్నమాట. అయితే బాగుంటుంది కదా. కానీ కూరగాయల గోల అయితే పోదండి నిజంగా. మా అమ్మ అయితే కొట్టి అయినా తినిపించేది నా చిన్నప్పుడు. ఇక నేను కూడా మా పిల్లలకి నాకు ఇష్టం లేదని చెప్పేసి మా పిల్లలకు పెట్టకుండా అయితే కంపల్సరీ మా పిల్లలకు పెడతాను. నేను తినకున్నా సరే వాళ్ళకి పెడతా.